నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు చెంచే వ్లాగ్స్. నేను ఇవాళ మీ ముందరకైతే ఒక బిగ్ అప్డేట్తో వచ్చేసాను అనమాట. మన నందమూరి నరసింహం గాడ్ ఆఫ్ మాసెస్ బాలయ్య గారు నటిస్తున్న ఎన్బికే 111 మూవీ నుంచి మరొక బిగ్ అప్డేట్ అయితే వచ్చేసింది. ఇవాళ మంచు మనోజ్ గారి పుట్టినరోజు సందర్భంగా గోపిచంద్ మల్లేని గారు అయితే అప్డేట్ అయితే ఇచ్చారు. ఆ అప్డేట్ ఏంటి, అసలు మూవీ షూటింగ్ అప్డేట్ ఎలా ఉంది, సినిమా ఎప్పుడు రిలీజ్ కాబోతుంది, బాలయ్య గారి వరుస పెట్టి సినిమాల సెలక్షన్స్ ఎలా ఉంది, అవన్నీ కూడా మనం ఈ వీడియోలో అయితే క్లారిటీగా తెలుసుకుందాం. ఇక మన వీడియోలో కొత్తగా ఎవరైనా వస్తే కనుక మన వీడియోస్ 1-2 సార్లు చూడండి, మీకు నచ్చుతాయి. నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. న్యూ మూవీ అప్డేట్స్ కోసం అయితే కమెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి, నేను ఎప్పుడు మీకోసం వీడియో చేసేదానికైతే ప్రయత్నిస్తాను. ఇక మన వీడియోలోకి వెళ్తే కనుక మన గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి నరసింహం బాలయ్య గారు నటిస్తున్న ఎన్బికే 111 మూవీ నుంచి అయితే మరొక అప్డేట్ అయితే వచ్చేసింది. ఆ అప్డేట్ ఏంద్రా అంటే, గోపిచంద్ మల్లేని గారు ఇవాళ సోషల్ మీడియాలో మంచు మనోజ్ గారికి హ్యాపీ బర్త్డే మంచు మనోజ్ అని చెబుతూనే ఈ సినిమాలో మంచు మనోజ్ గారు కీ రోల్ పోషిస్తున్నారని కూడా మెన్షన్ చేయడం జరిగింది. సో ఆల్రెడీ మనకు తెలుసు, బాలయ్య గారు మంచు మనోజ్ గారి సినిమాలో ఊ కొడతారా ఉలికి పడతారా సినిమాలో బాలయ్య గారు ఒక మంచి సూపర్ రోల్ అయితే చేయడం జరిగింది. సో అప్పటి నుంచి కూడా వీళ్ళిద్దరి మధ్య మంచి అవినాభావ సంబంధాలు ఉన్నాయి. సో దానికి తగ్గట్టుగానే ఇప్పుడు మంచు మనోజ్ ఎన్బికే 111 మూవీలో నటిస్తున్నారని, ఒక కీ రోల్ చేస్తున్నట్టు సాక్షాత్తు గోపిచంద్ మల్లేని గారు అయితే వెల్లడించడం జరిగింది. గతంలో కూడా ప్రచారం జరిగింది, ఎన్బికే 111 మూవీలో మంచు మనోజ్ విలన్గా చేస్తున్నారని కూడా సమాచారం ఉంది. బట్ దాన్ని నిజం చేస్తూ గోపిచంద్ మల్లేని గారు అయితే డైరెక్టర్ గారు అనౌన్స్ చేయడం జరిగిందనమాట. సో అది మంచు మనోజ్కి ఒక పెద్ద గిఫ్ట్ అనే చెప్పుకోవాలి. ఈ మధ్యకాలంలో మనోజ్కి మంచి హిట్లు లేకపోయినా రీసెంట్గా ఆయన విలన్గా మంచి క్యారెక్టర్లు చేస్తూ తన సత్తాని చాటుతూ ఉన్నారు. సో దానికి తగ్గట్టుగానే బాలకృష్ణ గారి సినిమాలో అవకాశం రావడం, ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకొని మంచు మనోజ్ మరిన్ని హిట్లు కొట్టాలని వన్స్ అగైన్ విష్ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే మనోజ్ గారు. అండ్ మరోపక్క మన మ్యాన్ ఆఫ్ మాసెస్కి కూడా విష్ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే జూనియర్ ఎన్టీఆర్ గారు. ఇక ఎన్బికే 111 మూవీ అయితే మాత్రం చాలా శరవేగంగా షూటింగ్ అయితే జరుగుతుంది. స్టార్టింగ్ షెడ్యూల్ అల్యూమినియం ఫ్యాక్టరీలో బిగ్ ఫైట్ సీన్స్ కానీ యాక్షన్ సీక్వెన్స్లు కానీ చేయడం జరిగింది. వెంటనే రామోజీ ఫిలిం సిటీలో కూడా సినిమా ఆల్మోస్ట్ 70% వరకు మూవీ టాకీ అయితే పూర్తి చేసుకోవడం జరిగింది. ప్రజెంట్ స్వల్ప గ్యాప్ అయితే ఇవ్వడం జరిగింది. బాలయ్య గారి పుట్టినరోజు సందర్భంగా ఒక 20 days గ్యాప్ ఇవ్వడము, తర్వాత మూవీ అయితే షెడ్యూల్ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ప్రజెంట్ అయితే గోపిచంద్ మల్లేని గారు మూవీ టైటిల్ మీద అలాగే గ్లిమ్స్ మీద అయితే మంచి వర్క్ అయితే చేస్తున్నారనమాట. బాలయ్య గారి గెటప్తోనే సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ పెంచేదానికైతే మూవీ టీం అయితే రెడీగా ఉంది. సో ఆల్రెడీ మనకి తెలుసు, బాలయ్య గారు గోపిచంద్ మల్లేని గారు కాంబినేషన్లో వచ్చిన వీరసింహారెడ్డి రికార్డు కలెక్షన్స్ అయితే వసూలు చేసింది. డే 1 దాదాపు 60 కోట్ల మార్క్ని అయితే టచ్ చేసిందనమాట. ఈ సినిమాని లాంగ్ రన్లో మనం అనుకున్నంత కలెక్షన్స్ రాకపోయినప్పటికీ బట్ హ్యూజ్ హిట్ అనే చెప్పుకోవాలి. దానికి 10 రెట్లు ఉండే విధంగా ఎన్బికే 111 మూవీని డిజైన్ చేశారు గోపిచంద్ మల్లేని గారు. ప్రతిరోజు ఏదో ఒక అప్డేట్తో సోషల్ మీడియాలో చక్కర్లు కొడతానే ఉన్నారు. ఫస్ట్ నయనతార గారిని హీరోయిన్ అనుకున్నప్పటి నుంచి తర్వాత కాజల్ అగర్వాల్ గారు రావడం, వెంటనే బాలీవుడ్ భామతో రీసెంట్గానే ఒక అవుట్ అండ్ అవుట్ మాస్ మసాలా దమ్కి సాంగ్ అయితే రెడీ అయింది. షూటింగ్ అయితే సూపర్గా జరిగింది. తర్వాత రీసెంట్గానే బాలయ్య గారు షూటింగ్లో కూడా పాల్గొని కీ సీన్స్ కూడా పూర్తి చేయడం జరిగింది. ముంబైలో షూటింగ్ అయితే జరిగిందని కూడా చెప్పుకోవాలి. ఇకపోతే ఈ సినిమాలో మనోజ్ గారు కూడా జాయిన్ అవ్వడం అనేది ఈ సినిమాకి పెద్ద అడ్వాంటేజు. ప్రజెంట్ అయితే మనోజ్ గారు కూడా ఫుల్ స్వింగ్లో ఉన్నారు, విలన్గా మంచి క్యారెక్టర్లు చేస్తున్నారు. ఈ సినిమాలో కూడా బాలయ్య గారి సరసన నటించడము అది మంచు మనోజ్ గారికి చాలా ప్లస్ అవుతుంది. అలాగే బాలయ్య గారి సినిమా ఎన్బికే 111 కూడా మంచి బూస్ట్ అని చెప్పుకోవాలి. ఇలా ప్రతిరోజు ఏదో ఒక వార్తతో అయితే మాత్రం బాలయ్య గారు నిలుస్తూనే ఉన్నారు. గోపిచంద్ మల్లేని గారు ఈసారి బాలయ్య గారిని ఏ గెటప్లో చూపించబోతున్నారనేది అయితే మాత్రం ఫుల్ సస్పెన్స్ అనే చెప్పుకోవాలి. ఆల్రెడీ కొన్ని లీక్స్ అయితే వచ్చాయి, బట్ చూడాలి బాలయ్య గారి గెటప్ ఈ సినిమాలో ఎలా ఉంటుందో. మీరందరూ ఎలా ఎదురు చూస్తున్నారు, నేను కూడా అలాగే ఎదురు చూస్తాను. తమన్ గారు అయితే బాణీలో ఒక రేంజ్లో కుమ్మి పాడేశాడు. ఎన్బికే 112 కొరటాల శివ సినిమాలో కూడా ప్రజెంట్ అయితే మూవీ టాక్కి పోస్ట్ ప్రొడక్షన్స్ వర్క్స్ అన్ని పూర్తి చేసుకునేసి సినిమా అయితే పట్టాలెక్కేదానికి సిద్ధంగా ఉంది. బాలయ్య గారి పుట్టినరోజు జూన్లో అయితే ఈ సినిమాని అనౌన్స్ చేసేదానికి అయితే మూవీ టీం అయితే బలంగా ప్లాన్ జరుగుతుంది. ఈ సినిమాని ఎన్బికే 111 సినిమాని దసరాకి రిలీజ్ చేసేదానికి ప్లానింగ్ జరుగుతుంది. ఎన్బికే 112 కొరటాల శివ సినిమాని సంక్రాంతి 2027కి ప్లాన్ చేస్తున్నారు.
దీన్ని బట్టి బాలయ్య గారి షెడ్యూల్ మీకు తెలుసు. వరుసపెట్టి కుర్ర హీరోలైతే స్టోరీలైతే వినిపించడం జరుగుతాంది. సో, వరుసపెట్టి సినిమాలు మరిన్ని చేయాలని, బాలయ్య గారు ఇలాంటి అప్‌కమింగ్ బర్త్‌డేస్ మరిన్ని చేసుకోవాలని మరొకసారి కోరుకుంటూ, వన్స్ అగైన్ విష్ యూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే మంచు మనోజ్ గారు అండ్ జూనియర్ ఎన్టీఆర్ గారు. ఇలాంటి వీడియోస్ కోసం అయితే చంచీ వ్లాగ్స్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం కొత్తగా ఛానల్‌లోకి ఎవరైనా వస్తే కామెంట్ బాక్స్‌లో మెన్షన్ చేయండి న్యూ మూవీ అప్డేట్స్ కోసం. అంతవరకు సెలవు. ఇట్లా మీ చంచీ వ్లాగ్స్ సైనింగ్ ఆఫ్. బై బై.